వందే భారత్ రైలు వచ్చినాక దేశం మస్తు రువడిగా పోతున్నది. దేశం అభివృద్ధి జరుగుతున్న అననికి వందే భారత్ రైలే ఉదాహరణ అని ఎన్నెన్నో చెప్పిండ్రు. ఏసీలు పెట్టి కుర్చీలు మార్పి టికెట్ల రేట్లు పెంచి ఇక చూడుండ్రి అని చెప్తే పబ్లిక్ కూడా వందే భారత్ రైళ్ళ ముందటికి పోయి సెల్ఫీలు దిగుతుండ్రు. కానీ వందే భారత్ రైళ్ళ ముచ్చట ఎట్లున్నదో మీరే చూడండి. ఆహా ఆహా బాబా ఎంత ముద్దుగున్నదో చూడుండ్రి వందే భారత్ ఎక్స్ప్రెస్. చల్లటి గాలి కోసం ఏసీ వేస్తే దానికి మించిన చల్లదనం కోసం ఏకంగా నీళ్ళే గుమ్మరిస్తున్నది. అందుకే ఇంతటి సౌకర్యాలు మేము భరించలేమని సీట్ల నుంచి లేచి పక్కకు జరిగిండ్రు ప్రయాణికులు. జలపాతం జాలువారినట్టు వందే భారత్ రైల్లో ఉంటుందనుకోలేదుగా వచ్చి వాళ్ళు. అంతటి అద్భుతాన్ని చూసి ఇచ్చంత్రంలో మునిగిండ్రు. ఏమిటి ఆశ్చర్యం, దేవలోకంలో ఉన్నామా లేదా నరలోకంలో ఉన్నామా? శివలింగాన్ని గంగమ్మ తల్లి దడిపినట్టు ఈ దార ఏమి అన్నట్టు పరిశాన అయినరట. వారణాసి నుంచి ఢిల్లీకి పోతున్న వందే భారత్ రైలు C7 బోగీలున్న ఏసీ నుంచి కుండపోత తీరుగా జారిపడ్డాయట వర్షం నీళ్లు. ఇట్లా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కాదు, ఏకంగా 8 గంటలు ఆగుకుంటా వాన నీళ్లు పడుతూనే ఉన్నాయట. ఫిర్యాదు చేస్తే ఎవ్వరిది సడి సప్పుడు లేదట. అందుకే వీడియోలు తీసి మా పరిస్థితి చూడుండ్రి అని దేశ పబ్లిక్లకు విడుదల చేసిండ్రు. ఎక్కువ పైసలైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు, సుఖంగా సూపర్ ఫాస్ట్తో పోవచ్చని వందే భారత్ రైలు ఎక్కితే 100 కష్టాలు పడ్డం అన్నట్టు చెప్తున్నారు. ఈ రైలు రేకుల షెడ్ తిరిగా కూర్చుడైంది. మేమే కాదు మా సామాన్లు కూడా తడిచి ముద్దయినాయి. ఇదేనా వందే భారత్ గొప్పతనం అన్నట్టు ఎద్దేవా చేసిండ్రు. ఈ వీడియోను చూసిన దేశ పబ్లిక్ చల్లదనం కోసం రైల్వే శాఖ ఏర్పాటు చేసిన సౌలత్ ఇది, దాన్ని ఎంజాయ్ చేయాలే తప్ప ఎక్కిరించొద్దు అని సెటైర్లు వేస్తున్నారు. ఏందో ఏమో ఈ వందే భారత్ రైలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నాయి. రాను రాను పోను ఇంకెన్ని వింతలు చూడాలనో ఏం పాడో వందే భారత్ రైళ్ళల్లా అని అనుకుంటారట పాపం ప్రయాణికులంతా. ఏం చేస్తాం, పట్టుగట్లుంది. మద్యపానాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? మద్యపానం భారీ మూల్యాన్ని కోరుతుంది అని సినిమాకు ముందు ఎన్నిసార్లు వేసినా తాగుడు ఆగుతున్నదా? సర్కారుకి ఆదాయం వచ్చి ఆగుతున్నదా? పైసలు పెట్టి కొనుక్కొని తాగుండ్రంటేనే పొట్టు తాగుతున్నారు. ఇక పుక్యానికి మందు దొరుకుతూ కుట్రా. ఇగో గీడ చూడండి ఎట్లేగా పడ్డారో. అబ్బబ్బబ్బబ్బా, మందా మజాకా? తాగుబోతుల అమృతం రోడ్డు మీద పడే వరకు మద్యపానాన్ని పంచప్రాణం అనుకునేటోళ్ళు ఊకుంటారా? దారిన పోయే దానయ్యలంతూరుకొచ్చిండ్రు. ఇన్ని రోజులు కోళ్ళ వ్యాన్లు, కూల్ డ్రింకుల డీసీంలు, పెట్రోల్ డీజిల్ లారీలు పడ్డాయి. కానీ ఎక్కడన్నా ఎన్నడన్నా ఒక్క మందు వ్యాన్ పడ్డదా? పడ్డా మేమున్న జాగల మాకు దగ్గర ఏరియాల పడ్డాయా? అస్సలు పడలేదు. అందుకే మందు బండి రోడ్డు మీద వడుడే ఆలస్యం. ఎక్కడెక్కడో లంతొచ్చిండ్రు. మందు కోటర్ సీసాలు, బాక్సులు, కాటన్ల కొద్ది బీర్లు ఏ దొరుకుతాయో అందుకొని జమ చేసి పెట్టిండ్రు. బీర్లు తాగేటోళ్ళు బీర్లను, ఏ మందు తాగేటోళ్ళు ఆ మందే అనుకుంటా ఏది చేతికి దొరుకుతుందో అందుకొని పోయినరు. కొన్ని కోటర్ సీసాలు పెద్ద పెద్ద ఫుల్ బాటిల్ వలిగిపోయినాయి. అందుకే కొన్ని ఎత్తుకొని పోయేసరికి ఇంకొన్ని వలిగిపోయేసరికి చూడుండ్రి ఎట్లా కాటన్ పెట్టెలు ఖాళీ అయినాయో. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం అరిపాలెం అనే ఊరుకు దగ్గర ఇట్లా మందు బండి బోల్తా వడుతోని తాగుబోతులంతా పుక్కానికి వచ్చిన మందుని ఎత్తుకొని పోయినరు. సగం మందు ఖాళీ అయినాక ఆ మందు అమ్ముకునేటోళ్ళు వచ్చి ఇగో గిట్లా ఇంకో వెహికల్ తెప్పించి దాంట్లో కడిమే మందు కాటన్లను ఎక్కించే ఉపాయం చేసిండ్రు. ఇక ఈ వీడియోని చూసిన జనాలు అబ్బా ఎంత పనాయరా, ఇదేదో మా దగ్గర ఏరియాలో పడితే మంచిగుండు కదా, ఒక్క నెలకు సరిపోని మందు మత్పరిచి పట్టుకొని పోదుము కదా అన్నట్టు బాధపడుతున్నారట. అంతే కదా, పుక్యానికి వచ్చిన మందును ఎవరు కోరుకోరు? కార్జాలు ఖరాబ్ అయినా, గుండాయి గుట్టుక్కుమన్నా మందు తాగుడు మాత్రం ఆపనోళ్ళ తండ్లాట చిన్న ఉండదు కదా. అందుకే మస్తు రంది పెట్టుకొని నారాజ్ అవుతున్నారట. గిందుకే అంటారు కావచ్చు మందా మజాకా అని. ఏందో ఏమో పోన్రి ఈ జనాలు. పుక్కట్లకు వస్తే ఏది ఇడిసబెట్టరు. అసోంటిది మందు దొరికితే ఊకుంటారా?